డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఈ మధ్య ఇంకొకటి కూడా ప్రజలను పక్కా మరి దృష్టి పెడతా ఉన్నాను. అదేందో తెలుసా, ఈ మధ్య ఎర్రగొండపాలెంలో పైపు లేదో దోచుకొని పోయినారని కూటమి నాయకులు అర్థముందని మాట్లాడుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నిరూపించు. అసలు నీ చరిత్ర తెలియదు, నీ గురించి ఎంతసేపు మాట్లాడటం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సాగర్ స్కీములు తెచ్చినట్టు చరిత్ర తెలుగుదేశం పార్టీది. నీ పార్టీ ఎప్పుడు చేయలే. ఎర్రగొండపాలెం నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ స్కీములన్నీ కూడా జిల్లా సూపరింటెండెంట్ నీటి ఆర్డబ్ల్యూఎస్ వారు నిర్వహణలో ఉంటుంది. ఎక్కడ ఆ స్కీములు చెడిపోయినా నిరుపయోగంగా ఉన్నటువంటి పైపులను తీసుకుని ఆ స్కీమ్కి వాడుకొని తిరిగి ఆ స్కీమ్కు కొత్త పైపులు వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటారు. ఇది ఎవడబ్బ సొత్తని మాట్లాడాను. మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ అబ్బ సొత్త పైపులు నిరుపయోగంగా 7-8 సంవత్సరాలు నిరుపయోగంగా ఉండి ఉంటే దొనకొండ మండలంలో 12 గ్రామాలకి నీటిపారుదల అవసరాల కోసం సూపరింటెండెంట్ ఆర్డబ్ల్యూఎస్ వారు అధికారికంగా జీవో ఇష్యూ చేసి తీసుకొని తప్ప దాంట్లో ఏ కూటమి నాయకులకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ నాకు కానీ సంబంధం లేదు అని చెప్పేసి నీకు ప్రజలకు కూడా తెలియాలని నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. నోరు జాగ్రత్త పెట్టుకొని నువ్వు మాట్లాడు. నువ్వు వచ్చి అవాకులు చవాకులు పేలుతా ఉంటే చూస్తా ఎవరు ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.